వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. రేవంత్ రెడ్డి గారు 2006లో స్టూడెంట్గా ఉండగా ఏబీవీపీ మెంబర్గా తన కెరియర్ను స్టార్ట్ చేసి 2006లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా జెడ్పీటీసీ మెంబర్గా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2007లో మరొకమారు ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిలబడి గెలుపొందడం జరిగింది. 2009లో జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ పార్టీలో చేరి కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. 2009లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన వాగ్దాటితో అసెంబ్లీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తనదైన శైలిలో చక్కటి వాగ్దాటితో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో జరిగినటువంటి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎలక్షన్స్లో మరొకసారి టీడీపీ తరపున నిలబడి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటికీ టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. 2015లో జరిగినటువంటి ఓటుకు నేటి కేసుతో తన పేరు 2 రాష్ట్రాల్లో మారిమోగిపోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ను పడగొట్టడానికి టీడీపీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది అన్న విషయాన్ని పసిగట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం పగడ్బందీ వ్యూహంతో ఎమ్మెల్సీగా నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నటువంటి స్టీఫెన్సన్ ద్వారా ఫోన్ ట్రాప్ చేసి రేవంత్ రెడ్డి మరియు టీడీపీ ముఖ్య నాయకులను ఫోన్లు రికార్డు చేసి 50 లక్షల రూపాయలతో రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్సన్కు ఇవ్వబోతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక విధంగా ఈ కేసు రేవంత్ రెడ్డిని ఒక బలమైన నాయకుడిగా ఎదగడానికి తోడ్పడింది. కేసీఆర్ లాంటి ఒక బలమైన ముఖ్యమంత్రిని ఎదిరించి ఆ కేసులో భాగంగా జైలుకి వెళ్లడం జరిగింది. కేసీఆర్ నుంచి అనేక ఒత్తిళ్లు బెదిరింపులు ఉన్నప్పటికీ తనకు ఎక్కడా లొంగకుండా రెట్టించిన ధైర్యంతో పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటమే తనని ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఎదగటానికి పునాది పడింది. తన కుమార్తె వివాహ సమయంలో కూడా జైలు జీవితాన్ని అనుభవించవలసి వచ్చింది. 2 రాజకీయ హేమాహేమీలు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మధ్య జరిగిన ఘర్షణలో ఎక్కడా బలి అవ్వకుండా, ఎక్కడా ఎవరికీ లొంగకుండా ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా కష్టాల నుండి అవకాశాలను సృష్టించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో తాను కాంగ్రెస్ పార్టీలోకి మారి తన వర్గాన్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చి కాంగ్రెస్లో ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్లో ఉన్న గ్రూపు రాజకీయాలను తట్టుకొని అంచెలంచెలుగా ఒక బలమైన నాయకుడిగా ఎదగడం జరిగింది. ఆ పైన పిసిసి అధ్యక్షుడిగా పీఠాన్ని అధిరోహించారు. 2020 ముందుకు జరిగిన అన్ని బై ఎలక్షన్స్లో కాంగ్రెస్కు కనీసం డిపాజిట్ కూడా రాలేదు. అలాగే నల్గొండ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్లోని వర్గ రాజకీయాలను తట్టుకోలేక ఒకానొక టైంలో కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్లోని అన్ని బలమైన గ్రూపులను ఒకే తాటిపై తీసుకొచ్చి తనకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ ఎలక్షన్లో విజయ పదంలో తీసుకురావడంలో శక్తి వంచన లేకుండా పోరాడి విజయం సాధించారు. ఆ పోరాట ప్రతిఫలమే తనను తెలంగాణకి ముఖ్యమంత్రిని చేసింది. ఒక విధంగా రేవంత్ రెడ్డి గారి లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు పారిపోకుండా ఎదురు తిరిగి నిలబడితే ఏదో ఒక రోజు విజయం మన సొంతం అవుతుంది అన్న దానికి చక్కటి ఉదాహరణ రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు ఎన్నడూ మంత్రిగా చేయని వ్యక్తి, ఎటువంటి పాలనా అనుభవం లేని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వడం, తాను ఏనాటికైనా ముఖ్యమంత్రి అవుతాను అని బలంగా నమ్మి పరిస్థితులు తనకి ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా తన పోరాట ప్రతిభతో విజయం సాధించారు.